అందరికీ నమస్తే. ఒక 2 డేస్ నాసిక్, త్రయంబకేశ్వర్, భీమాశంకర్ ట్రిప్ ఎలా అయిందో చూద్దాం. లెట్స్ గో. కట్ చేస్తే సీన్ సితార్ 30 ఇయర్స్లో ఎప్పుడూ లేని రెయిన్ఫాల్ నాసిక్లో ఉందంట. షూ బేసిక్గా నాకు నాసిక్లో పెద్ద చూడడానికి ఏం లేదు. పంచవటి అని ఒకటి ఉంటుంది, అక్కడ ఒక ఘాట్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అది సంగతి. పంచవటి కట్ చేస్తే ఫ్లడ్స్లో ఉంది అని అన్నారు అండ్ దరిదాపుల్లో కూడా వెళ్ళనీయలేదు. సో బయట నుండి చూసి త్రయంబకేశ్వర్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా. ఎన్నైనా చెప్పండి, త్రయంబకేశ్వర్ బస్లో వెళ్తున్నప్పుడు వచ్చిన ల్యాండ్స్కేప్స్, వచ్చిన వ్యూస్ బ్రెత్ టేకింగ్, వన్స్ ఇన్ అ లైఫ్ టైం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇదే పైన గోదావరి నది ఎక్కడో కొండల్లో పుట్టి ఫస్ట్ స్టోర్ అయ్యే ప్లేస్. మీరు ఎన్నైనా చెప్పండి, ద ప్లేస్ ఈజ్ వెరీ సేక్రెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్. త్రయంబకేశ్వర్ మెయిన్ టెంపుల్, హియర్ వి గో. త్రయంబకేశ్వర్ అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. సో దగ్గర ఉన్న సూలా వైన్ యార్డ్స్కి వెళ్ళాం. ఆ వైన్ తయారు చేసే విధానం, వైన్ ఎలా తాగాలి, వైన్ ఎలా సిప్ చేయాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. बट सुबह सुबह कंफर्म मैं कर देता वाला अभी रीमर चालू है उस पर लास्ट ऑपरेशन बस डीलर काउंटर है उसका वो कहते फिर मिल जाएगा. అండ్ మిడ్ నైట్ పూణేకి బయలుదేరితే మధ్యలో బస్ బ్రేక్ డౌన్. అది అడ్వెంచర్ అంటే. అండ్ భీమాశంకర్ వెళ్తున్నప్పుడు ఆ వచ్చిన వ్యూస్, మళ్ళీ త్రయంబకేశ్వర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో భీమాశంకర్ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంది. లుక్ ఎట్ దిస్ ప్లేస్. ఇది హిమాలయాసో నార్త్ ఇండియానో కాదు, ట్రస్ట్ మీ, దిస్ ఇస్ పూణే భీమాశంకర్. హెవీ రెయిన్ అండ్ బీభత్సమైన ఫాగ్. బ్యూటీ ఏంటో తెలుసా, ఇన్ని ఉన్నా కానీ క్రౌడ్ ఒక్కరు కూడా లైన్లో నుండి కదలలేదు. ఎవ్రీ వన్ వర్ స్టిల్. భీమాశంకర్లో 1-2 అవర్స్లో దర్శనం అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇట్ టుక్ మీ 6.5 అవర్స్. వేరే ఆప్షన్ కూడా లేదు. బట్ ఆ టెంపుల్ని చూసాక అన్నీ మర్చిపోవాల్సిందే. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ ఫాగ్స్లో ఇంకా బాగా అనిపిస్తుంది. 2026 జూలైలో తీసిన క్లిప్ ఇది. నేను వెళ్ళినప్పుడు
సిచ్యువేషన్ అయితే బాగాలేదు. మీరు ఒకవేళ భీమాశంకర్ వెళ్దాం అనుకుంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ ద రైట్ టైం. ఒక 1 year తర్వాత వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లాట్ ఆఫ్ మెటీరియల్ మూమెంట్ జరుగుతుంది. సో బెటర్ అవాయిడ్ అండ్ విజిట్ ఆఫ్టర్ 1 year. అండ్ భీమాశంకర్ టు పూణే రావడం కూడా చాలా ఇబ్బంది అయింది. బట్ సమ్హౌ వీ ఫౌండ్ ఎ క్యాబ్ అండ్ బ్యాక్ టు పూణే అగైన్. మాతో క్యాబ్లో వచ్చిన వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళే మాకు స్వీట్స్, స్నాక్స్ ఇచ్చి ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు. బ్యూటిఫుల్. పూణేలో కూడా రెయిన్స్ వల్ల సిచ్యువేషన్ బాగాలేదు. బట్ ఐ వాంట్ టు విజిట్ వన్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ శ్రీ దగుడుశేత్ హల్వాయి గణపతి టెంపుల్. నాకెంతో ఇష్టమైన టెంపుల్ ఇది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బయట రోడ్ మీద నుండి కూడా దేవుడిని చూడవచ్చు. అండ్ ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అంటే అక్కడే ఉండిపోవచ్చేమో అని అనిపించింది. దెన్ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్కి వచ్చేసా అండ్ రిటర్న్ బస్ ఎక్కేసా. ఇలాంటి వాయిస్ ఓవర్ వ్లాగ్స్ నేను ఎప్పుడూ చేయలేదు అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్ అండ్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.